లైఫ్‌లో ఫ్యామిలీ ట్రిప్స్ అనేవి చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోకూడదు. అందుకని మా ఫ్యామిలీ అంతా ఈసారి అరుణాచలం ట్రిప్‌కైతే ప్లాన్ చేసింది. చాలా అద్భుతమైన ట్రిప్ ఇది. సో, ఇక్కడ అరుణాచలంలోని ఒక మఠం ఇది. ఆలయం ముందర ఉండే మఠం ఇది. ఇందులో రూ. 100 పర్ పర్సన్ చార్జ్ చేస్తారు. ఎందుకంటే మాకు డైరెక్ట్‌గా వెళ్ళినప్పుడు రూమ్స్ దొరకలేదు. సో, ఇలా మేము తీసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా దర్శనానికి వెళ్తుంటాం. అంతా తిరుగుతుంటాం కాబట్టి మనకి రూమ్స్‌తో పెద్దగా పనైతే ఉండదు. సో, అక్కడ అవైలబిలిటీని బట్టి తీసుకున్నాం. అండ్ వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మేము బయలుదేరేసాం అరుణాచలం దర్శనానికి, శివుని దర్శనానికి. చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే మొత్తం డివోషనల్ మోడ్ అనమాట. సో, నేను చాలా మంచి విజువల్స్ అయితే దీన్ని క్యాప్చర్ చేశాను. సో, లోపల ఎలా ఉంటది, ఏంటి అలా అని చూపిద్దామని నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ పాతాళ లింగేశ్వరుడు ఉంటాడు ఇక్కడ లోపల. సో, నేను విగ్రహాలనైతే నేను చూపించట్లేదు. బికాజ్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని నేను వెళ్ళే దారిని మాత్రమే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎంతో ప్రశాంతంగా మేము అరౌండ్ 17 మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్ళాము. సో, ఇది మొత్తం ఆలయం ఎలా ఉంటది ఏంటి అని ఒక మొత్తం ఫ్రేమ్ అనమాట. సో, నా వరకు వీలైనంత వరకు నేను అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను. సో, దర్శనం ఎలా వెళ్ళాలి, ఎలా ఉంటుంది. సో, మేము వెళ్ళింది లాస్ట్ దర్శనం 8:00 దర్శనం. అదే లాస్ట్ దర్శనం అంట ఆ రోజు. సో, అది చాలా ప్రశాంతంగా జరిగింది ట్రిప్ అయితే. సో, ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో, ఆ దోస చూసారా, దుమ్ము లేపేంత పొడుగుందనమాట. నలుగురు తినేయొచ్చు. సో, ఆ విధంగా. సో, ఇంత జర్నీ అయిన తర్వాత హ్యాపీగా మళ్ళీ ఆడుతూ పాడుతూ ఇంటికైతే తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశామనమాట. థ్యాంక్ యూ సో మచ్.